హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ సెమిస్టర్స్ జావా ప్లేలిస్ట్. ఈ వీడియో నుంచి మనం అప్కమింగ్ 7 to 8 వీడియోస్ వరకు కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఇన్ జావా గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఆర్ ఫండమెంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ that allow developers to control the order in which instructions are executed in a program. Why I mentioned programming languages here and not Java means these control flow statements exist in every programming language. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే, లైక్ పైథాన్, సి, జావా స్క్రిప్ట్, యాంగులర్, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూ టేక్, ఇన్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దీస్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఎగ్జిస్ట్. అయితే ఈ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఏం చేస్తాయి అంటే దే విల్ గివ్ ఎనఫ్ కంట్రోల్ ఫర్ డెవలపర్స్ సో దట్ developer can decide in which order the instructions should get executed in a program. For example, you have a function, let's say function 1, and its body. When you call this function, ultimately the first line written in this function will get executed, and the flow of the execution of program will goes from top to bottom. దీన్నే సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అని అంటారు. అయితే డెవలపర్స్ వాంట్ టు రన్ ఏ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ మల్టిపుల్ టైమ్స్, లెట్స్ సే ఫర్ 10 times. He wants to run that or execute that block of code for 10 times, or he wants to skip that block of code when a particular condition is met, or he wants to execute that block of code only for particular numbers, not for all the numbers. ఇలా మోర్ కంట్రోల్ ఓవర్ ది ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. ఈ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ డెవలపర్కి ఫ్లెక్సిబిలిటీని ఇస్తాయన్నమాట. ట్రెడిషనల్ టాప్ టు బాటమ్ దాన్ని సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అని అంటారు. సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ కాకుండా టు హ్యావ్ more control over the order in which instructions should get executed in a program, that flexibility will be given to developer by control flow statements. ఆ ఫ్లెక్సిబిలిటీ ఏం చేయాలి అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ని ఎగ్జిక్యూట్ చేసేలా ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. చెప్పాను కదా, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ వీ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఇట్ ఫర్ 10 to 20 times. అలా block of code based on conditions. This block of code should get executed only when a specific condition get satisfied. దాన్ని కూడా ఈ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ మనకు ప్రొవైడ్ చేస్తాయి. బ్లాక్ ఆఫ్ కోడ్ షుడ్ బి స్కిప్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 నెంబర్స్ ఉన్నాయి. ఆ 1 to 10 నెంబర్స్లో మల్టిపుల్స్ ఆఫ్ 3 లైక్ 3, 6, 9. ఈ 3 ఇటరేషన్స్, ఆ 3 ఇటరేషన్స్ని స్కిప్ చేయడానికి, అలా బేస్డ్ ఆన్ కండిషన్స్ వీ వాంట్ టు స్కిప్ దిస్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ 3 ఫంక్షనాలిటీస్ని మనకు కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. దేర్ ఆర్ 3 types of control statements. First one is looping statements. These looping statements allows us to execute a block of code for multiple times. There are 3 types of looping statements available in Java: for loop, while loop, and do while loop. Conditional statements. These conditional statements allows us to execute a block of code based on conditions. Based on conditions అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్చేస్ చేసిన అమౌంట్ గ్రేటర్ దాన్ 2000 అయితే మీకు డిస్కౌంట్ ఎలిజిబుల్ అనే మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దాన్ 2000, it should display you are not eligible for discount. అలా based on condition, if you want to execute a particular block of code, అందుకు మనకు కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అవైలబుల్ ఇన్ జావా: ఇఫ్, ఇఫ్ ఎల్స్ ladder, and switch statement. Finally, jump statements. These jump statements will allow us to execute a block of code on particular iterations అన్నమాట. These jump statements will allow us to skip
a particular block of code. As I said before, if you want to skip a block of code when you hit multiples of 3 like 369, ఈ 369 వచ్చినప్పుడు ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ని స్కిప్ చేయడానికి ఈ జంప్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తారు. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ జంప్ స్టేట్మెంట్స్, బ్రేక్ అండ్ కంటిన్యూ. ప్రతి ఒక్క స్టేట్మెంట్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్తో స్టార్ట్ చేద్దాం. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఆర్ ఇఫ్ స్టేట్మెంట్ రెండు ఒకటే అన్నమాట. దాని యొక్క సింటాక్స్ వచ్చేసి ఇఫ్ అనేది కీవర్డ్, ఇఫ్ అండ్ వి ప్లేస్ ఏ కండిషన్ హియర్. ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది ఈ పర్టిక్యులర్ బ్లాక్ ఆఫ్ కోడ్లో రాస్తాం. బ్లాక్ ఆఫ్ కోడ్ నథింగ్ బట్ పీస్ ఆఫ్ కోడ్ దట్ ఈస్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ది కర్లీ బ్రేసెస్. దాన్ని మనం బ్లాక్ ఆఫ్ కోడ్ అని అంటాము. ఈ కర్లీ బ్రేసెస్లో మనం ఏ కోడ్ అయితే ప్లేస్ చేస్తామో దట్ కోడ్ విల్ గెట్ ఓన్లీ ఎగ్జిక్యూటెడ్ వెన్ దిస్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. ఆ కండిషన్ ఏంటి అంటే కండిషన్ ఈజ్ ఏ బూలియన్ ఎక్స్ప్రెషన్. బూలియన్ ఎక్స్ప్రెషన్ అంటే తెలుసు కదా, ఇట్ ఎయిదర్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. దాన్ని బూలియన్ ఎక్స్ప్రెషన్ అని అంటారు. సో ద కండిషన్ వి ప్లేస్ హియర్ విల్ బి ఏ బూలియన్ ఎక్స్ప్రెషన్ సచ్ యాజ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18. ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఇన్ ద వేరియబుల్ ఏజ్ వీ హ్యావ్ 20. 20 greater than or equals to 18. It will either return true or false. If you don't know what is greater than or equals to, you can go through the comparison operators. These will return either true or false. Since 20 is greater than or equals to 18, this statement will return true. So this condition will become true, and when the condition becomes true, the statements which we place in that curly braces will get executed. What if this condition is false? Suppose age variable మనకు 17 ఉంది. 17 greater than or equals to 18. False కదా. So this condition will become false. ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఈ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. Then what get executed? The statements written immediately after the curly brace. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు అన్నమాట. సో డైరెక్ట్లీ కంట్రోల్ విల్ గో టు ది స్టేట్మెంట్స్ ప్లేస్డ్ ఆఫ్టర్ ది కర్లీ బ్రేస్. ఈ విధంగా సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. వీ వాంట్ టు చెక్ ఏ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 0. లెస్ దాన్ 0 అంటే దే విల్ బి నెగటివ్ నెంబర్స్. సో ఇఫ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 0, ఇది ట్రూ అయినప్పుడు మనకు నెంబర్ ఈజ్ లెస్ దాన్ 0 అనేది ప్రింట్ అవుతుంది. వాట్ ఇఫ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0? లెట్స్ సే నెంబర్ స్టోర్స్ 10. 10 లెస్ దాన్ 0. ఫాల్స్ కదా. సో ద స్టేట్మెంట్స్ విచ్ వి రైట్ ఆఫ్టర్ ద ఇఫ్ స్టేట్మెంట్, సిన్స్ ఇట్ ఈస్ ఫాల్స్, statement which we write here will get executed. System.out.print number is greater than 0. Number is greater than 0. ఈ విధంగా ఏదైనా కండిషన్ ఫాల్స్ అయినప్పుడు అవుట్ ఆఫ్ ద బ్లాక్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వస్తుంది. దాని తర్వాత ఈ కర్లీ బ్రేస్ తర్వాత ప్లేస్ చేసిన స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ దిస్ condition is true, then control of execution will go into the block and will get execute this system.out.println number is less than 0. అలానే కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత ఆఫ్టర్ దిస్ కర్లీ బ్రేస్ ఏవైతే ప్లేస్ చేసామో అవి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అది సీక్వెన్షియల్ ఫ్లో. Let's see a small program that illustrates this simple if statement. This is the small program that illustrates simple if statement in Java. First order of execution ఏ విధంగా ఉంటుంది అంటే మెయిన్ మెథడ్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. మెయిన్ మెథడ్లోకి కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ అవుట్ సైడ్ ఇఫ్ స్టేట్మెంట్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత int age equals to 12 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వీఆర్ స్టోరింగ్ వాల్యూ ఆఫ్ 12 ఇన్ ఏజ్ వేరియబుల్. నౌ ద సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. ఇఫ్
ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితేనే ఈ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 12 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 ఫాల్స్ కదా. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది స్కిప్ అయ్యి system.out.println ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. హియర్ యూ క్యాన్ సీ ఫస్ట్ ఎంట్రోలో కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎంటర్ అయింది, అవుట్ సైడ్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది, దాని తర్వాత 12 ఏజ్ అనే వేరియబుల్ స్టోర్ అయింది, 12 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అనే కండిషన్ చెక్ చేసింది. సిన్స్ 12 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 ఇట్ బికేమ్ ఫాల్స్. ఫాల్స్ అయితే ఇఫ్ స్టేట్మెంట్లోకి మనం ఎంటర్ అవ్వం. ఇఫ్ స్టేట్మెంట్ బయట ఏమైతే ఆఫ్టర్ క్లోజింగ్ బ్రేస్ ఏదైతే రాసామో అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది అండ్ దెన్ వి రీచ్డ్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ద ప్రోగ్రామ్ గాట్ టర్మినేటెడ్. సో ఈ విధంగా మనకు సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది. లెట్స్ సపోజ్ ఏజ్ వేరియబుల్ స్టోర్స్ 30. Now control plus yes, let me execute. Now since 30 is greater than or equals to 18, this condition became true. So if this condition is true, then execute this block of code. So 30 greater than or equals to 18 true అయింది కాబట్టి మనము ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లోకి ఎంటర్ అయ్యాం. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ప్రింటింగ్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. After executing this, it will leave this block of code. After leaving that block of code, what is written? After if statement should get printed. అదే ఇక్కడ ప్రింట్ అయింది. బై డిఫాల్ట్గా ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫాలోస్ సీక్వెన్షియల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఆ సీక్వెన్షియల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్కి మనము కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ని యాడ్ చేస్తే ఈ విధంగా మనము ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా, ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ షుడ్ గెట్ స్కిప్డ్ ఫర్ స్పెసిఫిక్ కండిషన్స్, ఇవన్నీ చేయాలి అంటే కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో మనం ఇఫ్ ఎల్స్ అండ్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్ గురించి తెలుసుకుందాం. కామెంట్ సెక్షన్లో కొన్ని ఇఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి సాల్వ్ చేసేలాగా కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చాను. ట్రై టు సాల్వ్ దెమ్, ట్రై టు ఎగ్జిక్యూట్ దెమ్ ఇన్ ఎక్లిప్స్. థ్యాంక్ యూ.